శతమానం భవతి. ఏంటి భాను, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? గోడలకు చెవులు లేకపోయినా నీ చెవులకు అన్నీ వినిపిస్తాయి కదా. ఎక్కడికి వెళ్తున్నానో తెలిసి ఎందుకు అడుగుతున్నావు? ఏంటి, మీ అన్నయ్యని ఆడపడుచుని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని బాధ్యత తీసుకున్నట్టున్నావు? ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి ఆడపిల్లని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది నిర్వర్తిస్తున్నాను. అంతేకాని నీలా కుతంత్రాలు పన్నట్లేదు. చూడు భాను, అందరిలోనూ నువ్వు మార్కులు కొట్టేసే పని చేస్తే నేనెలా ఊరుకుంటాను? నిన్ను ఫెయిల్ చేయడానికే కదా నేను టీచర్గా ఉంది. టీచర్ అంటే చాలా పవిత్రమైన వృత్తి. గురువు రాయిని కూడా రత్నంలా మారుస్తాడు. కానీ నువ్వు రత్నాన్ని కూడా రాయిలా మారుస్తావు. వాళ్లతో నిన్ను పోల్చుకోకు. పర్వాలేదు, నీ అన్నయ్య వారసుడి కోసం నువ్వు నన్నే ఎదిరిస్తున్నావు. అపురూపంగా పెంచాలని కూడా చూస్తున్నావా? నువ్వు బాధపడుతున్నావా? అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. చూడు నీలిమ, నువ్వు నా విషయంలో ఏం చేసుకుంటావో చేసుకో. ఎంతవరకు అయినా వెళ్ళు. సహనం ఉన్నంత వరకు నేను భరిస్తాను. కానీ నా కుటుంబం జోలికొస్తే మాత్రం సహిస్తానని అనుకోవద్దు. నా మీద కోపంతో చాందినిని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. హెచ్చరిస్తున్నావా? అయితే నా హెచ్చరిక కూడా విను. నేను చాందినిని టార్గెట్ చేయలేదు. కానీ నీ ప్రవర్తన వల్ల చాందినిని టార్గెట్ అవుతుంది. ఆ పరిస్థితి అంతవరకు రాకూడదు అనుకుంటే నువ్విప్పుడు చాందినిని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. నీకేమైనా పిచ్చా? అక్కడ నేను మాటిచ్చాను. ఇచ్చిన మాటని తప్పి వాళ్ళకి పిచ్చెక్కించమంటున్నాను. కాదు కూడదు అని ఎదురు తిరిగావనుకో, సమస్య నీతో పాటు చాందిని కూడా ఎదుర్కొంటుంది. బీ కేర్ఫుల్. ఒరే మనవడా, ఈ బ్యాగులో జ్యూసు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ పెట్టాను. దానికేమైనా నీరసం అనిపిస్తే ఇవ్వు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనేది. బామ్మ, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, టూర్కి వెళ్ళడం లేదు. ఇప్పుడున్న డాక్టర్లు ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ అక్కడికెళ్ళండి ఇక్కడికెళ్ళండి అంటూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతారు. మామూలు వాళ్ళకే నీరసం వస్తుంది. నీలా కడుపుతో ఉన్న వాళ్ళకి కాళ్ళు కూడా తిరుగుతాయి. అందుకే అవి పెట్టాను. పర్వాలేదు బామ్మ, బాను కూడా ఉంటుంది కదా, తను చూసుకుంటుందిలే. అవును, అది నిజమేలే. ఊర్మిళ, బాను ఎక్కడా కనిపించట్లేదు? అవును కార్తీక్, భాను ఎక్కడా? తను గదిలో లేదమ్మా, తను ఎక్కడే ఉంటుందనుకున్నానే. లేదురా, ఇంకా మీరు రూమ్లోనే ఉన్నారు. మీరు రెడీ అవుతున్నారేమో అనుకున్నాను. చాందినిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొద్దు అని నేను వార్నింగ్ ఇచ్చాను బామ్మ. తీసుకెళ్తే ఏం జరుగుతుందో భానుకి తెలుసు కాబట్టి కనిపించటం లేదు. చాందిని కోసం వంటింట్లో ఏమన్నా ప్రిపేర్ చేస్తుందేమో ఆంటీ. నీ తెలివి నీ మొహంలాగే ఉందే. వంటింట్లోకి వస్తే నాకు కనిపించదా? అయితే గదిలోనే ఉందేమో, నేను చూసొస్తానమ్మమ్మా. మీరాగండి ఆంటీ, నేను వెళ్ళి చూసేస్తాను. భాను, భాను, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నావు? పర్వాలేదే, నా మాటని బాగానే విన్నావు. నువ్వు వెళ్ళిపోయావుగా. ఇప్పుడు నేను ఎలాంటి ఆట ఆడతానో నీ ఊహకు కూడా అందదు. భాను ఎక్కడా లేదాంటీ. అదేంటమ్మా,
ఇంట్లో ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? ఎక్కడో ఉంటుంది. నువ్వు సరిగ్గా చూసావా లేదా? ఏముంది, చాందినిని హాస్పిటల్ తీసుకెళ్లటం ఇష్టం లేక ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిందేమో. ఆ భాను ఎప్పుడూ అలా అనుకోదు. అసలు చాందిని అమ్మ తీసుకెళ్తాను అంటే వద్దు నేనే తీసుకెళ్తానని చెప్పింది కదా. అలా చెప్పిన బాను ఎందుకు వెళ్ళిపోతుంది? ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిందేమో కార్తీక్. పోనీలే కార్తీక్, అర్జెంట్ పని మీద వెళ్ళుంటే మనకి చెప్పే వెళ్ళాలి కదా. అసలు ఇదంతా ఎందుకు? బానుకి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది. ఏంటి కార్తీక్, భాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అన్నీ నువ్వే చెప్తున్నావంటే ఇదంతా నీ ప్లానా? చచా, అదేం లేదు. ట్రాఫిక్లో ఉందేమో లిఫ్ట్ చేయటం లేదు అని నా ఉద్దేశం. బాను ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? తను బయటికి వెళ్తే మనకి చెప్పేసి వెళ్ళొచ్చు కదా, చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం తనకే ఉంది. ఏమో కార్తీక్, భాను ఏ టైంలో ఎక్కడుంటుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏ పనైనా చెప్పే చేస్తుందా? మొన్న ప్రెజెంటేషన్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి భాను ప్రవర్తన విచిత్రంగా ఉంది. అది నేను గమనించి పద్ధతి మార్చుకో, ఇలా ఉంటే ఇంట్లో ఇబ్బందులు వస్తాయని భానుకు కూడా చెప్పాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం అంటూ నన్నే తిట్టింది. దాంతో నేనేమీ చేయలేకపోయాను. బాను ఇలా చేస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? వెళ్ళేది కారులోనే కదా, ఇక్కడ తన గురించి పిచ్చి వాళ్ళలా మనం అందరం చూస్తున్నాం. తను ఏమాత్రం పట్టించుకోనట్టు అలా వెళ్ళిపోవడం ఏంటి? కార్తీక్, అనవసరంగా నోరు జారకం. ఏదో పనుండే వెళ్ళిందంటున్నాను కదా, లేకపోతే భాను అలా చేయదు కదా. అవునరా మనవడా, ఒక 10 నిమిషాలు చూద్దాం, తొందర ఎందుకు? ముందు మాట అండం ఎందుకు, తర్వాత బాధపడ్డం ఎందుకు? వన్ అవర్ అయిందమ్మా, బాను ఇంకా కాల్ బ్యాక్ కూడా చేయలేదు. అరే, చాందిని ప్రెగ్నెంట్ తనని టెస్ట్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది కదా. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంటుంది తనకి? ఆ మాత్రం కూడా బానుకు అర్థం కావట్లేదా? నీలిమ అన్నట్టు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం వదినికి ఇష్టం లేదేమో అన్నయ్య. నువ్వు నీలిమ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు చాందిని. బాను అలాంటి మనిషి కాదు. ఏంటమ్మా, ఏంటి అలా అంటున్నావు? తనకన్నా ముందు నేను ప్రెగ్నెంట్ అవ్వడం భానుకి ఇష్టం లేదేమో. అయ్యో,